చాలా రోజుల నుంచి అనుకుంటున్నా బ్లాగ్ తీయాలనుకుంటున్నా, అసలు టైం సెట్ అయితే లేదు. సో ఇవాళ ఐ కేమ్ అవుట్. ఇట్స్ నైస్ సండే మార్నింగ్. సో అర్జెంటుగా కొన్ని వీడియోస్ అయితే షూట్ చేయాలి, బికాజ్ చాలా రిక్వెస్ట్స్ కూడా వచ్చినాయి. దట్ బికాజ్ ఆల్ దీస్ ఇయర్స్ మనము కొంతమంది ఫ్రెండ్స్కి హెల్ప్ చేసినాం, వాళ్ళ బ్రదర్స్కి, ఇట్లా రిలేటివ్స్, అట్లా చాలామందికి. సో దెర్ ఈస్ వన్ థింగ్ ఇన్ కామన్, ఒక్కటైతే కామన్ ఉంది, దట్ జెన్యూన్గా ఇక్కడున్న కాలేజెస్ కానీ, ఇక్కడున్న యూనివర్సిటీస్ గురించి కానీ, కోర్సెస్ గురించి కానీ, ఓవరాల్ లైఫ్ స్టైల్ గురించి ఫుల్ క్లారిటీ అయితే అక్కడ స్టూడెంట్స్కి లేదు. ఎస్పెషల్లీ ఈ ఛానల్ మాత్రం స్టూడెంట్స్, మన తెలుగు వాళ్ళు ఎవరైతే కెనడాకి వచ్చి చదువుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. హియర్ అండ్ దేర్ అక్కడ నియర్ బై ఏరియాస్ కానీ, లొకేషన్స్ కానీ కొన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా. But anyways, end of the day, this channel is for students. This is Bobby and welcome to Campus Adda. Hello guys. So Sunday afternoon, I am at Elbow River. Calgary ki oka half an hour 45 minutes distance lo untadi. Beautiful place. There's a nice river flowing. So visiting try chesta. ఓకే, సో ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్. ఎందుకంటే స్టూడెంట్ వీసా మీద కెనడా వచ్చే వాళ్ళు దేర్ ఆర్ 2 types, ఎస్డిఎస్, నాన్ ఎస్డిఎస్, స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్, నాన్ స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ ఏంటంటే దేర్ ఆర్ 4 things టు బి ఎలిజిబుల్ ఇన్ దిస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐఎల్స్లో అన్ని బ్యాండ్స్లో 6 కన్నా ఎక్కువ ఉండాలి. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ జిఐసి, గ్యారంటీడ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికేట్ అని. మీరు ఒక $10,000 అంటే ఇవాళ రేట్ ప్రకారం ఒక $60 వేసుకుంటే 6 లక్షల రూపాయలు మీరు రాకముందే ఒక అకౌంట్లో డిపాజిట్ చేయాలి. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, 1 year ట్యూషన్ ఫీజు మొత్తమే అహెడ్ కట్టేయాలి. అండ్ ఫోర్త్ అండ్ ద ఫైనల్ క్రైటీరియా టు బి ఎలిజిబుల్ ఏంటంటే మన హెల్త్ చెక్ ఏదైతే ఉందో అది అహెడ్ ఇచ్చేయాలి. సో దీస్ ఆర్ ద 4 things టు క్వాలిఫై ఇన్ ఎస్డిఎస్ ఎలిజిబుల్ కావడానికి. కానీ ఇది ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. వెరీ క్విక్, ద ఫాస్టెస్ట్ వే టు కమ్ టు కెనడా ఇస్ 20 days. గైస్ 20 days అని వీళ్ళు చెప్తారు, కానీ కొంతమందికి 1 week 10 daysలో ప్రాసెసింగ్ అయిపోయి లెటర్స్ వచ్చేస్తాయి. అండ్ దెన్ వీ హ్యావ్ టు సెండ్ పాస్పోర్ట్ రిక్వెస్ట్ అండ్ దెన్ వీసా. సో ఓవరాల్గా చెప్తే ఒక 1 monthలో మీరు ఫస్ట్ డిసైడ్ అయితే 38th కల్లా ల్యాండ్ అయిపోవచ్చు కెనడాకి. ఇది ఫాస్టెస్ట్ వే అనమాట. దిస్ ఈజ్ ద ఎస్డిఎస్ స్ట్రీమ్. సో నాన్ ఎస్డిఎస్ ఏంటంటే మీకు ఐఎల్స్ తక్కువ ఉన్నా, దాంట్లో 1-2 bands కానీ 5.5 అట్లా కొన్ని వచ్చినా కూడా మీకు యూనివర్సిటీస్ ఎప్పుడైతే అప్లికేషన్ గ్రాంట్ చేస్తాయో యూ కెన్ స్టిల్ ఏబుల్ టు అప్లై ఫర్ ద వీసా. నాన్ ఎస్డిఎస్లో ఏంది, ఇక్కడ 1 year ట్యూషన్ ఫీజు కడితే అక్కడ 6 months ట్యూషన్ ఫీజు మాత్రమే కట్టాల్సి వస్తుంది. అండ్ అదర్ దెన్ దాట్ మీకు ఇందులో అప్లై చేస్తేనే రిజెక్ట్ అవుతుంది, ఇందులో అప్లై చేస్తే రిజెక్ట్ అవ్వదు అనేది ఏమి ఉండదు. ఎందులోనే రిజెక్ట్ అవ్వచ్చు, ఇందులోనే రిజెక్ట్ అవ్వచ్చు. ఎస్డిఎస్, నాన్ ఎస్డిఎస్ ఆర్ 2 different స్ట్రీమ్స్ అంతే. సో దట్ గవర్నమెంట్ ఏంటంటే ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడానికి కానీ, లేకపోతే ఎవరైతే కేపబిలిటీ ఉన్నారో, అంటే డబ్బులు ఎక్కువ ఉన్నా, లేకపోతే ఫైనాన్షియల్గా పెద్ద స్ట్రెస్ లేని వాళ్ళకి ఇది ఈజీ వే అన్నట్టు రానికి. సో ఇఫ్ యూ ఆస్క్ మీ ఫర్ సజెషన్, నన్ను అడిగితే ఆల్వేస్ ప్రిఫర్ ఫర్ అన్ ఎస్డిఎస్ వెన్ యూ హ్యావ్ సమ్ మనీ. బికాస్ మీరు 6 lakhs ఏదైతే జిఎస్ఐ కడతారో అది వాళ్ళేం పెట్టుకోరు కదా. మీకు ఎవ్రీ మంత్ ఇక్కడ $650 to $647 ఫర్దర్ వీడియోలో డీటెయిల్గా పెడతాను. ఎవ్రీ మంత్ ఆ డబ్బులు మీకు ఇస్తారు. ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చి మీకు సడన్గా ఒక్కోసారి పార్ట్ టైం జాబ్ దొరకదు, 2-3 months దొరకదు, 3-4 months దొరకదు. అప్పుడు దిస్ మనీ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు గెట్ అలాంగ్ విత్ ద ఎక్స్పెన్సెస్ కానీ, అకామిడేషన్ కానీ, గ్రాసరీ కానీ, మీ బస్ ఛార్జీలు, ట్రైన్ ఛార్జెస్ ఇవన్నీ కానీ. సో గవర్నమెంట్
చాలా ఆలోచించే ఈ స్ట్రీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. బికాజ్ ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ఇండియన్స్ కాదు, దర్ కపుల్ ఆఫ్ అదర్ కంట్రీస్ ఆల్సో హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ క్రైటీరియా. సో ఆల్వేస్ రిమెంబర్ 2 years కోర్స్కి 3 years వర్క్ పర్మిట్ వస్తుంది. సో టోటల్ 5 years. ఈ 5 yearsలో మీకు కెనడా గురించి కంప్లీట్ పిక్చర్ వస్తుంది. మీరు ఇంకా సెటిల్ అవ్వాలా వద్దా, అసలు ఇక్కడ ఉండాలన్నా వద్దా అనేది మీకు ఆటోమేటిక్గా యూ కెన్ డిసైడ్ బై యువర్ సెల్ఫ్. అండ్ ఐ థింక్ ఈ 2 yearsలో కూడా మీకు మంచి పార్ట్ టైం కానీ ఏదైనా దొరికితే మీ ట్యూషన్ ఫీజు మీరే కట్టుకునే అవకాశం కూడా కెనడాలో ఉంది. బికాస్ ఇఫ్ యూ కంపేర్ టు అమెరికా, వాళ్ళ దగ్గర ఆన్ క్యాంపస్లోనే చేయాలి, ఇక్కడనే చేయాలి, చెప్పలు వేసుకోవాలి, చెప్పి వెళ్ళాలని కొన్ని రూల్స్ ఉంటాయి. ఇక్కడ అట్లా లేదు, మీరు బయట ఎక్కడైనా పని చేసుకోవచ్చు 20 hours per week లీగలీ. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ హూ ఎవర్ వాంట్ టు కమ్ టు కెనడా యాజ్ ఎ స్టూడెంట్. Beautiful country. ఎప్పుడు వీసాలు, డాక్యుమెంట్లు అవి ఇవి లొల్లి కాకుండా అప్పుడప్పుడు ఇట్లా నేచర్ కూడా చూపినికి ట్రై చేస్తా. ఇక్కడ దూరంలో you have mountains. Those are, so if you see there, that's the mountain, Banff Kondalu. Yes, Canada is a beautiful place if you want to really explore. Top country, చాలా నేషనల్ ఫారెస్ట్లు, ఫ్రీడమ్, అన్నిటికన్నా ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది. I love it.